హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి డబ్బులు పడినటువంటి వారు చాలామంది ఉన్నారు. మరి తల్లికి వందనం పథకం ద్వారా ఇప్పటికీ డబ్బులు పడినటువంటి వారు 2 పనులు చేసుకోవాలని చెప్పి ఏపీ ప్రభుత్వం తాజా సమాచారాన్ని అందించడం జరిగింది. మరి నిన్ననే మనకు చెప్పింది. నిన్న నేను అందుబాటులో లేను కాబట్టి మీకు ఈరోజు నేను వీడియో రూపంలో అందిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ఇంకా అర్హుల లిస్టులో ఉండి డబ్బులు పడని వారు, అలాగే అండర్ ప్రాసెస్ అని చూపిస్తున్నవారు, అలాగే మనకు ఈకేవైసీ నాట్ డన్ అని ఉన్నవారు, ఇలాంటి వారంతా కూడా ఎన్పిసిఐ లింకు లేనటువంటి వారు ఖచ్చితంగా ఈ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకును తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకును మీ ఫోన్ ద్వారానే మీరు చేసుకోవచ్చు. అది ఎలాగో నేను ఇక్కడ మీకు క్లియర్గా వీడియోలో చూపిస్తాను ఎలా చేసుకోవాలని చెప్పేసి. ఈకేవైసీ కూడా మీరు సొంతంగా చేసుకోవచ్చు, సచివాలయానికి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. ఒకవేళ అలా వెళ్ళలేము, మేము బయట ఉన్నాము, మేము రాలేని పరిస్థితి అనుకున్న వారు ఫోన్లో చేసుకోండి. ఇక తెలియని వాళ్ళు ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయానికి వచ్చి ఈకేవైసీ అనేది అధికారుల దగ్గర కంప్లీట్ చేసుకోండి. ఇక రెండోదిగా చూసుకుంటే మనకు ఎన్పిసిఐ లింకు. మరి ఎన్పిసిఐ లింక్ కూడా మీరు మీ ఫోన్ ద్వారానే చేసుకోవచ్చు. ఎన్పిసిఐ లింకు, మరి ఎన్పిసిఐ లింక్ అనేది ఎలా చేసుకోవాలనేది కూడా నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా తల్లికి వందనం పథకానికి సంబంధించి 13,000 రూపాయలు పడినటువంటి తల్లులు చాలామంది ఉన్నారు. మరి ఈరోజు ఆదివారం డబ్బులు పడవని నేనైతే అనుకుంటున్నాను. మరి ఎవరికైనా డబ్బులు పడినా కూడా కామెంట్ చేయండి తప్పకుండా. మీరు ఇచ్చే ప్రతి కామెంట్కు కూడా నేను సమాధానం చెప్తున్నాను. కొంచెం లేట్ అయినా కానీ మీరు ఇచ్చే ప్రతి కామెంట్కు కూడా నేను మీకు రీప్లై అనేది ఇస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఇస్తాను కూడా, ఎందుకంటే నాకు తెలిసినటువంటి సమాచారాన్ని మీకు నేను అందిస్తాను. మీకు తెలిస్తే మీరే సొంతంగా చేసుకోవడానికి కూడా ఈ పనులు అవకాశం ఉంటుంది. మరి ఈకేవైసీ అనేది ఎలా చేసుకోవాలి, ఎన్పిసిఐ లింక్ అనేది ఇంట్లో కూర్చుని ఎలా చేసుకోవాలనేది నేను చెప్తాను. కొంతమందికి ఏంటంటే పాత బ్యాంక్ అకౌంట్లకు ఆల్రెడీ ఎన్పిసిఐ లింక్ ఉందని చెప్పి కొన్ని బ్యాంకుల వాళ్ళు చెబుతూ ఉన్నారు. మరి అయినా కూడా అకౌంట్లోకి డబ్బులు రాలేదు. మరి అటువంటి వారు వేరొక బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది మార్చుకోవాలి. లేదా అది వీలు కాకపోతే ఒక పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది చేసుకోండి. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే 100% మనకు డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుంది. మరి ఇట్లా ప్రయత్నం చేయండి. మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హుల లిస్టులో ఉండి అండర్ ప్రాసెస్ అని ఉన్నవారు, ఈకేవైసీ నాట్ డన్ అని ఉన్నవారు, అలాగే ఎన్పిసిఐ లింకు లేని వారంతా కూడా ఇవి చేసుకుంటే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. అలాగే ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండి ఇంకా డబ్బులు పడినటువంటి వారికి ఈ నెల 26వ తారీఖు లోపు డబ్బులు జమ అవుతాయంటున్నారు. అలాగే ఇప్పుడు కొత్తగా 1వ తరగతిలో చేరేటువంటి పిల్లలు మన సబ్స్క్రైబర్స్ అడిగారు, అన్న మేము ఏమైనా అప్లై చేయాలా, మా పాపకు ఫ్రీ సీట్ వచ్చింది, మా బాబుకు ఫ్రీ సీట్ వచ్చినా కూడా మేము అక్కడ చేర్పించకుండా మేము స్కూల్లో చేర్పించేసాం, ఇప్పుడు కొత్తగా మేము ఎక్కడికైనా వెళ్ళి అప్లై చేయాలా, సచివాలయానికి వెళ్ళి అని అడుగుతూ ఉన్నారు. మీరు సచివాలయానికి వెళ్ళి అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఆటోమేటిక్గా 1వ తరగతిలో మీ పిల్లలను జాయిన్ చేయండి 26వ తారీఖు లోపు. మరి ప్రభుత్వం నుంచి అంటే స్కూళ్ళ నుంచి డేటా అనేది ప్రభుత్వం తీసుకుని మీ పిల్లలు అమ్మఒడి అర్హుల లిస్టులోకి వస్తారు. 30వ తారీఖు సచివాలయానికి వెళ్ళి లిస్టులో మీ పాప పేరు ఉందా, మీ బాబు పేరు ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకుంటే జూలై 5 నుంచి డబ్బులు పడతాయి. ఇక్కడ ప్రభుత్వం మనకు ఇంటర్మీడియట్ 10వ తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో చేరేటువంటి పిల్లలకు కూడా ఇదే వర్తిస్తుంది. మరి ఇలాగా చేసుకుని 26 లోపు మీ అడ్మిషన్ ప్రక్రియ పూర్తయిపోవాలి. విద్యాశాఖ నుంచి ప్రభుత్వం డీటెయిల్స్ తీసుకుంటుంది. మళ్ళీ మీరేం కొత్తగా అప్లై చేయాల్సిన పని అయితే లేదు. మరి ఇవన్నీ కూడా గమనించుకోండి. మరి 6 దశల ధృవీకరణ వచ్చి మనకు అవి లేకపోయినా కూడా ఉన్నవాళ్ళు ఏం చేయాలనేది మన ఛానల్లో చాలా వీడియోస్ నేను చేశాను. మళ్ళీ ప్రతి వీడియోలో చెప్తుంటే మనకు సుత్తిలాగా అయిపోతుంది. మీరు ఆ వీడియోస్ చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మరి నిజంగా 6 దశల ధృవీకరణ వచ్చిన వాళ్ళకి మాత్రం ఈ యొక్క తల్లికి వందనం పథకం అనేది వర్తించదు. మరికొంతమందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, గత 2 నెలల ముందు మా పేరు మీద ఉన్నటువంటి సర్వీస్ మీటర్ని వేరొకరి పేరు మీదకి మార్చాము, అయినా కూడా 300 యూనిట్ల కంటే ఎక్కువ వచ్చిందని చెప్పి
మాకు కరెంటు బిల్ అనేది కరెంటు బిల్ వల్ల తీసేశారని చెప్తూ ఉన్నారు. అటువంటి వారు ఏం చేయాలంటే ఒకసారి ఏఈ గారి ఆఫీస్లో, అంటే కరెంటుకు సంబంధించినటువంటి ఏఈ గారి ఆఫీస్లో మీరు సంప్రదిస్తే కనుక అక్కడ ఆన్లైన్లో మీ యొక్క ఆధార్ నెంబరు, సర్వీస్ నెంబర్ పేరు మార్చినా కూడా మీ యొక్క ఆధార్ నెంబర్ అదే సర్వీస్కు లింక్ అయి ఉంటుంది. మరి ఆ సర్వీస్కు లింక్ అయినటువంటి మీ ఆధార్ నెంబర్లు కనుక తొలగించేస్తే మీకు డబ్బులు పడే అవకాశం ఉంటుంది. ఒక బ్రదర్ నన్ను అడిగారు, రాజు అనుకుంటాను పేరు, కూడా నేను చూశాను క్లియర్గా. మరి ఆయనకు ఇది ఉపయోగపడుతుంది. మరి మీరు ఒకసారి కరెంట్ ఏఈ గారి ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ నెంబరు, మీరు ఏదైతే సర్వీస్ పేరు మార్చారో ఆ నెంబర్కు మీ ఆధార్ కనుక లింక్ అయి ఉంటే అది మీరు తీయించేసుకోండి. అప్పుడు మీకు ఈ యొక్క పథకానికి మీరు ఎలిజిబుల్ లెక్క వస్తారు. ఈ కార్యక్రమాన్ని అంతా కూడా 30 లోపు మీరు చేయాలి. మీరు 30 లోపు గ్రీవెన్స్ కానీ మరేదైనా ఉంటే కూడా పెట్టుకుంటే మీకు జూలైలో డబ్బులు వస్తాయి. అర్హతను మళ్ళీ పరిశీలిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అప్పుడు మళ్ళీ మీకు జూలైలో డబ్బులు వేస్తారు. మరి ఇప్పుడు ఎన్పిసిఐ లింక్ ఎలా చేసుకోవాలి, అలాగే ఈకేవైసీ ఎలా చేసుకోవాలనేది నేను వీడియోస్ వేస్తాను. ఒకసారి మీరు చూసి దాని ప్రకారం ప్రయత్నం చేయండి. మీకు ఖచ్చితంగా ఒకవేళ ఇంకా ఎలిజిబుల్లో ఉండి డబ్బులు పడని వారు కూడా మీకు ఉందా లేదా అని చెప్పి చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఇది ఎన్పిసిఐ లింక్ చేసేటప్పుడు బ్యాంక్ అకౌంట్ అడుగుతుంది, ఓటీపీ కూడా వస్తుంది. మీరు చాలా జాగ్రత్తగా ఈ సైట్లో నేను ఇచ్చినటువంటి లింక్లోనే మీరు చేసుకోండి. వేరే సైట్లలో వేరే లింకుల్లో చేసుకోవద్దు, మళ్ళీ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి నేను క్లియర్గా చెప్తాను, దాని ప్రకారం చేసుకోండి. లేదనుకుంటే మీరు ఆఫ్లైన్లో కూడా సచివాలయానికి వెళ్ళి ఈకేవైసీ పూర్తి చేయొచ్చు, బ్యాంకుకి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ కూడా పూర్తి చేయొచ్చు. మరి ఇప్పుడు వీడియోస్ అయితే చూడండి. మీరు ఇంతవరకు వీడియోస్ చూసి నన్ను ఆదరిస్తున్నారు, మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరింత సమాచారాన్ని మెరుగ్గా నిజమైనటువంటి వార్తలనే మీకు అందిస్తాను. వీడియోస్ లేట్ అయినా కూడా పర్వాలేదు, మనకు లేకపోయినా కూడా పర్వాలేదు, ఉన్నటువంటి సమాచారాన్ని మీకు అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను. వీడియోను లైక్ చేయండి, ఒక సపోర్ట్ చేయండి నాకు. వీడియోను లైక్ చేయండి, మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింకును మీరు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నల్ల కలర్ బటన్ను దానిపైన నొక్కి గంట నొక్కి మళ్ళీ నోటిఫికేషన్ గంట నొక్కి వివరాలు తెలుసుకోండి. చాలామందికి రీచ్ అవ్వట్లేదు మన వీడియో. చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను అందిస్తాను, దయచేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే ఫస్ట్ మనకు ఈకేవైసీ ఎన్పిసిఐకి ఎలా చేసుకోవాలనేది చెక్ చేసుకోండి. ఇక మీరు స్వయంగా ఈకేవైసీ చేసుకోవచ్చు అనమాట, సచివాలయానికి వెళ్లకుండా. ఈకేవైసీకి సంబంధించి ఇక్కడ చూస్తే సిటిజన్ సెల్ఫ్ ఈకేవైసీ అనమాట. ఈ లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు టిక్ బాక్స్ ఉంది కదా, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవన్నీ కూడా చదువుకోవచ్చు. చదువుకొని మీరు ఇవ్వండి. నేను స్వచ్ఛందంగా నా ఆధార్ సంఖ్య, ఈ ఆధార్ను GSWS శాఖ ద్వారా అందించబడే ప్రభుత్వ సేవలు, సబ్సిడీలు, లాభాలు పొందడం కోసం సమర్పిస్తున్నాను అని చెప్పేసి. అంటే ఈకేవైసీ అనేది ఉంటేనే మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులు పడుతున్నాయి. కాబట్టి స్వయంగా మీ ఫోన్లోనే మీరు ఈ సెల్ఫ్ ఈకేవైసీ అనమాట. మరి టిక్ బాక్స్ అనేది మీరు క్లిక్ చేయండి. ఈ టిక్ బాక్స్ క్లిక్ చేస్తేనే మీకు ఇక్కడ కింద ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఏదైతే అది 1 2 3 4 ఇట్లా మీ ఆధార్ నెంబర్ ఏదైతే అది ఎంటర్ చేసేయండి. ఇక్కడ కింద మనకు క్యాప్చా ఉంది చూడండి. ఈ నెంబర్లు ఏవైతే కనిపిస్తున్నాయో ఆ నెంబర్లను ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ సెండ్ ఓటీపీ కొడితే మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అనేది పూర్తయిపోతుంది. ఇది ఈకేవైసీ చేసుకునే విధానం. ఈ లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మరి ఇది కేవలం మీరు ఈ విధంగా చేసుకోండి. ఈకేవైసీ మీకు అయిపోతుంది. అంటే మీరు ఎక్కడో ఉంటారు, సచివాలయానికి రాలేని వాళ్ళు, అలాంటి వారు తెలిసిన వాళ్ళు మాత్రమే చేసుకోండి చాలా జాగ్రత్తగా. ఎందుకంటే ఓటీపీలు వస్తాయి కాబట్టి. మీరు ఇది అఫీషియల్ వెబ్సైట్ లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని మీద క్లిక్ చేసి మీరు ఈ ఈకేవైసీ అనేది పూర్తి చేసేయండి. సిటిజన్ సెల్ఫ్ ఈకేవైసీ ఇది. మరి ఇది అయిపోయిన తర్వాత మీరు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయాలి. అది ఎలాగో నేను ఇక్కడ మీకు ఎన్పిసిఐ లింక్ ఎలా చేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను. ఇక ఇది ఎన్పిసిఐకి సంబంధించినటువంటి లింక్ అనమాట. మరి ఎన్పిసిఐ లింక్కి సంబంధించి మీరు ఎక్కడ మనకు గూగుల్లోకి వెళ్ళి కూడా ఎన్పిసిఐ అని టైప్ చేస్తే మీకు npci.org అని వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఎన్పిసిఐ లింక్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంతోపాటు ఇక్కడ కన్జ్యూమర్ అని ఉంది చూడండి, కన్జ్యూమర్ అని. ఈ కన్జ్యూమర్ పైన క్లిక్ చేయండి. ఈ కన్జ్యూమర్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూస్తే భారత్ ఆధార్ సీడింగ్ ఎనాబిలర్ బేస్, భారత్ ఆధార్ సీడింగ్ ఎనాబిలర్ మనకు బేస్, దీనిపైన మీరు క్లిక్ చేయాల్సి
ఉంటుంది. దీనిపైన ఖచ్చితంగా మీరు క్లిక్ చేస్తే మీకు మరొక సైట్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. మరి ఇక్కడ చూస్తే ఆధార్ సీడింగ్ ఆర్ డీసీడింగ్ ఇది మనకు కావాలి. ఆధార్ సీడింగ్ డీసీడింగ్ దీనిపైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు టైం అనేది పడుతూ ఉంటుంది. రిక్వెస్ట్ ఫర్ ఆధార్ సీడింగ్ ఆర్ డీసీడింగ్ అని చెప్పేసి మీరు ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసేయండి. మీది ఏదైతే అది ఆధార్ నెంబరు ఎంటర్ చేసేయండి. ఇలాగా ఎంటర్ చేసేస్తే మీకు ఇక్కడ మరి రిక్వెస్ట్ ఫర్ ఆధార్ అంటే మీకు ఏది కావాలి, సీడింగ్ కావాలా డీసీడింగ్ కావాలా? మనకు సీడింగ్ కావాలి. మరి సీడింగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ సెలెక్ట్ యువర్ బ్యాంకు, ఈ సెలెక్ట్ యువర్ బ్యాంకులో మీది ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంకు, అన్ని బ్యాంకులు ఉంటాయి ఇక్కడ మనకు, ప్రతి బ్యాంకు ఉంటుంది. ఎన్ని బ్యాంకులు ఉన్నాయి అన్ని బ్యాంకులు. మరి ఆ బ్యాంకుల్లో మీది ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంకు మీరు సెలెక్ట్ చేసుకోండి. ఏదో ఒక బ్యాంక్ అనేది మీ బ్యాంక్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు సీడింగ్ టైప్ అని ఉంటుంది. అంటే మీరు ఫ్రెష్గా సీడింగ్ చేసుకుంటున్నారా, లేకపోతే మూమెంట్ సేమ్ బ్యాంక్ విత్ అనదర్ అకౌంట్, అంటే వేరే బ్యాంక్ అండ్ వేరే అదే బ్యాంకులో వేరే అకౌంట్కి చేసుకుంటున్నారా, లేకపోతే ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అదర్ బ్యాంక్ అంటే లేదా మీరు ఈ బ్యాంక్ వద్దనుకుని వేరే బ్యాంకుకు లింక్ చేసుకుంటున్నారని అడుగుతుంది. ఇందులో మీకు ఫ్రెష్గా అయితే ఫ్రెష్ అని పెట్టుకోండి, లేకపోతే అదే బ్యాంకులోనే వేరే అకౌంట్కి అని చెప్పి పెట్టుకోండి. లేదు మనకు వేరే బ్యాంకు వేరే అకౌంట్కి పెట్టుకోవాలంటే కూడా ఈ మూడిట్లో నాకు తెలిసి ఎక్కువ శాతం మంది దీన్నే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ జాగ్రత్తగా మీ యొక్క ఆధార్ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేసేయండి. అకౌంట్ నెంబర్ అనేది ఇట్లా మీది ఏదైతే అకౌంట్ నెంబర్ ఉంటుందో అది ఎంటర్ చేసేయండి. మళ్ళీ సేమ్ పైన ఏదైతే ఎంటర్ చేస్తారో దాన్ని ఇక్కడ కింద కూడా ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసేసి ఇక్కడ మనకు పైన ఏదైతే ఎంటర్ చేస్తారో అది ఎంటర్ చేసి ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ పెట్టండి. క్లిక్ పెట్టేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తయిపోతుంది. ఎవరిని అడుక్కోవాల్సిన పని లేదు. ఎన్పిసిఐ లింక్ అనేది మీరు ఈ విధంగా పూర్తి చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం తరపున మీకు అన్ని పథకాలు వస్తాయి. ఈకేవైసీ ఎలా చేసుకోవాలో చూసాము, ఎన్పిసిఐ లింక్ ఎలా చేసుకోవాలో చూసాము. మరి ఇవి రెండు కూడా అయిపోయాయి కాబట్టి మీకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. మరి ఈ సమాచారం ఉపయోగపడింది అని అనుకుంటే తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.